హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, ఫన్నీగా, సింపుల్గా నేర్చుకుంటారు. లెట్స్ మేక్ నంబర్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇన్ దిస్ వీడియో యూ విల్ లెర్న్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. మనము నెక్స్ట్ ఇంకేంటి అంటే డెసిమల్స్ గురించి చూద్దాం ఇంకా. ఓకే, డెసిమల్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక డెసిమల్స్ గురించి మనకి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు 521 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. ఇందులో ఈ 5 ప్లేస్ ఎక్కడుంది అంటే 500 ప్లేస్లో ఉంది. ప్లేస్ వాల్యూ దీన్ని 500. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూస్ తెలుసు కదండి. ప్లేస్ అంటే అది ఏ ప్లేస్లో ఉంది, 1, 10, 100 ఆ ప్లేస్ని గుర్తిస్తాము. అండ్ ఫేస్ వాల్యూ అంటే మాత్రం 5 ఇట్ సెల్ఫ్. దాని ఫేస్ వాల్యూ ఎంత, దాని ముఖ విలువ అంటారు. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అంటారు. ఓకే, ఇప్పుడు దాని స్థాన విలువ ఎంత, 500. అదే 251 ఉన్నదనుకోండి. ఇప్పుడు ఇందులో 5 యొక్క స్థాన విలువ ఎంత, 50. అదే 215 ఉందనుకోండి. ఇక్కడ 5 యొక్క స్థాన విలువ అంటే 5. ఓకే, అంటే చూడండి, నెంబర్ అనేది రైట్ సైడ్ జరుగుతూ ఉంటే, అంటే కుడివైపు జరుగుతూ ఉంటే చూడండి వాల్యూ తగ్గిపోయింది కదా. ఎంత తగ్గిపోయిందండి, ఇప్పుడు చూడండి 500కి డివైడెడ్ బై 10 చేసి చూడండి 50 అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ 50కి 10 చేసి చూడండి 5 అయింది. అంటే 1/10 తగ్గిపోతుంది ఇటు సైడు రైట్ సైడ్ పోతూ ఉంటే. ఓకేనా, అంటే మనం ఒక నెంబర్ తీసుకుంటే అందులో రైట్ సైడ్ ప్లేస్ వాల్యూ అనేది 1/10 తగ్గుతుంది. అదే లెఫ్ట్ సైడ్ ఒక నెంబరు లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ 5 ఉంటే 5 అయింది. అదే లెఫ్ట్కి ఒక నెంబర్ జరిగినందుకు, ఒక స్థానం జరిగినందుకు 50 అయింది. ఇంకొక నెంబర్ జరిగినందుకు 500 అయింది. అంటే లెఫ్ట్ జరుగుతా అంటే ఇంటూ 10 అవుతుంది. అంటే 10 రెట్లు పెరుగుతుంది. లెఫ్ట్కి జరిగితే 10 రెట్లు పెరుగుతుంది, 10 టైమ్స్ పెరిగింది. రైట్కి జరిగితే 1/10 తగ్గిపోతుంది. అంటే రైట్కి దాని స్థాన విలువ తగ్గిపోతుంది, లెఫ్ట్కి పెరుగుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు 5/10 అని ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని డెసిమల్లో మనం ఎలా రాస్తాము, మనకి దీని కింద ఒక 0 కనుక ఉంటే మనము పాయింట్ తర్వాత ఒక నెంబర్ మాత్రమే ఉండాలి. కింద ఒక 0 ఉంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోవాలి. ఒకవేళ అదే 5/100 ఉందనుకోండి. ఇప్పుడు కింద 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత ఖచ్చితంగా 2 డిజిట్స్ అనేవి రావాలి. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ రావాలంటే మనకు పైన ఒకటే డిజిట్ ఉన్నది, మరి ఇంకో డిజిట్ ఏనా అంటే 0 పెట్టేసుకోవాలి. ఇక ముందు ఎలాగో 0 ఉంటుంది. మన కింద ఎన్ని జీరోస్, ఇప్పుడు 5/1000 ఉన్నా అంతే. మనకేమో పైన ఒకటే 5 ఉన్నది, కానీ కింద మనకి డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ అనేవి రావాలి. అంటే ఇంకా 2 zeros ఎక్స్ట్రా వస్తాయి. ఓకేనా, అంటే మనకి దాని విలువ అనేది చెప్తుందన్నమాట. ఇది కింద ఎంత ఉంది, ఇప్పుడు 5/10 ఉంది అంటే టోటల్ 10 పార్టుల్లో అది 5వ వంతు ఉన్నది. టోటల్ 10 పార్ట్స్ ఉన్నాయంట, అందులో 5 మాత్రమే ఉన్నాయి షేడ్ చేసి అని అర్థం అనమాట. అంటే దాన్ని డెసిమల్లో చెప్పాలంటే ఇలా చెప్తాం, 0.5 అని. ఒకవేళ 100 అని అంటే టోటల్ 100 పార్ట్స్లో అది 5 మాత్రమే దానికి చెందినవి అని అర్థం. ఓకేనా, అంటే 5 మాత్రమే ఉన్నాయి, టోటల్ 100లో 5 మాత్రమే ఇంకా ఉన్నాయి అని అర్థం. ఓకే, అలా చెప్పినప్పుడు ఇలా చెప్తాం 0.05 అని. ఓకేనా, ఇది డెసిమల్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము 375 పైసలు ఉన్నాయనుకోండి. దీన్ని రూపీస్లో మార్చి చెప్పాలి, కన్వర్ట్ చేయాలి అని అనుకోండి. ఎలా చేస్తారు, మనకి 1 రూపీ 100 పైసలు కాబట్టి ఇక్కడ 375 అంటే 300 అంటే 3 రూపీసు ప్లస్ 75 అంటే మళ్ళీ 75 పైసా అనేది దేనిలో 100 పైసల్లో, టోటల్ 100 పైసల్లో 75 పైసలు మాత్రమే ఉన్నది. అంటే టోటల్లో అది 75 ఉన్నదంటే దాన్ని ఎట్లా చెప్తాము, 3 మనకు 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి ఇలా, అంటే 3.75 రూపీస్ అని చెప్తాం. ఈ పైసల్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే ఇది. అంటే 1 రూపీకి 100 పైసా, 3 రూపీస్ కాబట్టి 300 పైసా పక్కకు పెడితే ఈ 75 పైసా అనేది 100తో చేయాలి. మళ్ళీ మనం 100 కదా 1 రూపీకి, దీన్ని కూడా రూపీస్లో కన్వర్ట్ చేయాలి 75 పైసాని కూడా. అంటే
అర్థమైందా? ఇప్పుడు మనకు తెలుసు కదండి 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ కదా. ఓకేనా. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ ఉన్నది అని అంటే దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 5/100 మీటర్స్ అంటే ఎంత? 0.05 మీటర్స్ అన్నమాట. అర్థమైందా? డివిజన్ చేస్తామన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ డెసిమల్స్ని మల్టిప్లై చేయాలంటే ఎలా? ఓకే, మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు సమ్ 1.2 ఇంటూ 2.5 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా మల్టిప్లై చేస్తాం అంటే ఏం లేదు, మీరు ఫస్ట్ వీటిని ఈ డెసిమల్స్ లేకుండా ఈ రెండింటిని చేయొచ్చు. లేదు అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అని అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో కింద అన్ని జీరో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అనేవి ఉంటే అంటే ఎన్ని నెంబర్స్ అనేవి ఉంటే అన్ని జీరోస్ కింద వస్తాయి. సో ఇక్కడ 1.2 కాబట్టి 12/10, 2.5 ఒకటి పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఒకటి జీరో కింద పెట్టేసుకున్నాం. కింద 10 అట్నే ఉంచేసి పైన ఉన్న రెండింటిని మళ్ళీ ప్లే చేసేయండి. 25 ఇంటూ 12 చేసేస్తే 12 5 60, 12 2 24 ప్లస్ 6 300. సో 300 పైన 300 కింద 10 ఇంటూ 10 కూడా 100. 2 జీరోస్కు 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 3 అంటే 1.2 ఇంటూ 2.5 అంటే 3 అన్నమాట ఆన్సర్. అంటే మనకు ఈ డెసిమల్తోనే చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్కి ఎన్ని పాయింట్ల తర్వాత డెసిమల్ పెట్టాలి ఇట్లాంటివి అన్నీ అవసరం లేదు డౌట్స్. మనం వాటిని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 41.3 ఉందనుకోండి. ఓకే, లేదంటే 2 డెసిమల్స్ ఉండేది. ఇంకా వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ 2.35 ఉంది, ఇంకా 1.2 ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని డెసిమల్స్? ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. వీటిని అన్నిటిని ఎప్పుడు చేస్తామని అనుకోకుండా 235 ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 10 వస్తుంది. సో ఇక్కడ ఎట్లా డినామినేటర్లో మనకు 1000 వస్తుంది అంటే 3 జీరోస్ యాడ్ అయిపోతాయి. కానీ న్యూమరేటర్లో డైరెక్ట్ 12తో చేసేస్తే సరిపోతుంది. 12 5 60, 12 3 36 ప్లస్ 6 42, 12 2 24 ప్లస్ 4 28, 28 20. ఇప్పుడు ఒక జీరోకి ఒక జీరో పోతుంది, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 నెంబర్లకు బిఫోర్ పెడితే అయిపోతుంది అంటే 2.82 వస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే ఇట్లా ఈజీగా మనకు నచ్చినట్టుగా మనకు ఈజీగా మెథడ్గా ఏదైతే అయిపోతుందో అలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము 10తో చేసామనుకోండి మల్టిప్లై. 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 176 ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద 2 జీరోస్ వస్తాయి ఇంటూ 10 అంటే ఒక జీరో పోతుంది. ఇక్కడ ఒకటే జీరో మిగిలింది కాబట్టి 17.6 అనేది అవుతుంది. అదే 1.76 ఇంటూ 100 చేసినాం అనుకోండి. ఇక్కడ 176/100 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 2 జీరోస్ పోయి 176 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 1.76 ఇంటూ 1000 చేసినాం అనుకోండి అంటే 176/100 ఇంటూ 1000 అంటే 2 జీరోస్కు 2 జీరోస్ పోతే ఇక్కడ 176 పక్కన ఇంకో జీరో యాడ్ అయ్యింది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు? ఇంటూ 10 ఇంటూ 100 అంటే పాయింట్కి ఇంటూ అనేది చేస్తూ ఉంటే డెసిమల్ అనేది రైట్ సైడ్ పోతుంది. చూడండి, ఇక్కడేమో 1 పాయింట్ ఉన్నది, ఇక్కడేమో ఇంటూ 10 చేసేసరికి 17 పాయింట్ అయింది. ఇక్కడ ఇంటూ 100 చేస్తే అంటే 6 పక్కనకు పోయింది. ఇక్కడేమో 1000 చేసేసరికి పక్కన జీరో యాడ్ అయింది. అంటే రైట్ సైడ్ పోతూ ఉంటే ఏమవుతుందంటే 10తో మల్టిప్లై అనేది పెరుగుతూ ఉంటే డెసిమల్ అనేది రైట్ సైడ్ పోతుంది. అదే డివిజన్ చేస్తే ఇప్పుడు 1.76 డివిజన్ 10 చేసినాం అనుకోండి. ఇప్పుడు చూడండి 176/100 ఇక్కడ డివిజన్ అంటే 1/10 కదా, అంటే దీని కిందనే ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు? డివిజన్ అంటే 3 జీరోస్ ఉన్నాయి అంటే డెసిమల్ అనేది పక్కన 3 డిజిట్స్ రావాలి అంటే 176 వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి డెసిమల్ ఇటువైపు వచ్చింది. అదే ఇప్పుడు డివిజన్ 100 చేసినాం అనుకో మనం, ఇప్పుడు ఏమొస్తుంది అంటే కింద ఆల్రెడీ
100 ఉంటుంది, ఇక్కడ కూడా 100 ఉంటుంది. అంటే 4 డిజిట్ పాయింట్ తర్వాత 4 ఉండాలి. ఇక్కడేమో 3 ఉన్నాయి, అంటే మనం 0 పెట్టి 176. అంటే ఇప్పుడు చూడండి, ఈ డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అంటే డివిజన్ చేస్తూ ఉంటే 10తో కనుక మనం డివిజన్ చేస్తూ ఉంటే 10తో 100తో పెరుగుతూ ఉంటే డెసిమల్ అనేది లెఫ్ట్కి జరుగుతుంది. అదే మల్టిప్లై చేస్తే డెసిమల్ అనేది రైట్కి జరుగుతుంది 10తో చేసినప్పుడు. అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమవుతుంది కదండి. మీరు వీడియో ఒకసారి చూస్తే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, అర్థమవుతుంది. ఇంతకు మించి ఇందులో క్వశ్చన్స్ ఏం రావు. ఇంకా క్వశ్చన్స్ వస్తాయని అంటే రేషనల్ నెంబర్ దగ్గర నుంచి వస్తుంది. మనం నెక్స్ట్ అదే చూద్దాము. ఓకేనా? రేషనల్ నెంబర్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అది చాలా పెద్ద టాపిక్ అనమాట. ఫస్ట్ ఇది బేసిక్స్ అనమాట. ఫస్ట్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ వాటిని కన్వర్ట్ చేయడం ఇది తెలిస్తే అందులో రేషనల్ నెంబర్స్లో ఇంకా ఆవర్తన దశాంశం అని, అంతం అయ్యేటివని, అంతం కాని అని అవన్నీ చాలా ఉంటాయి. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఓకే, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.